మనము కొన్ని అంటే దాదాపు ఒక 1 అవర్ వరకే, మరి ఎక్కువగా కాదు, కొద్దిగా సమయము కేటాయించుకున్నాం. ఏంటంటే దేవుణ్ణి సృష్టికర్తగా అంగీకరించటం, దేవుణ్ణి సృష్టికర్తగా అంగీకరించటం అనేదానికి, అలాగే మన అనుదిన జీవితంలో దేవుడు మనల్ని రూపించే విధానం, అంటే సృష్టికర్తగా అంగీకరించిన దానికి, మళ్ళీ దేవుడు అనుదిన జీవితంలో అంటే వ్యక్తిగతంగా మనం రూపించే విధానం, ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని మనం మంచిగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ సృష్టికర్తగా అంటే దేవుడు మన ఆత్మ, ప్రాణము, శరీరానికి సృష్టికర్త అది మొదట మనమేం కావాలి, గ్రహించాలి. గ్రహించిన తర్వాత అవును, నా యేసు ప్రభువే నా సృష్టికర్త, యెహోవా దేవుడే నా సృష్టికర్త అని అంగీకరించి ఆయన యొక్క ఆధిపత్యంలోనికి, ఆయన ప్రభుత్వంలోనికి రావాలి. ఇదొక కోణం, అదొక రక్షణ కార్యం జరగటానికి అదొక కోణం. అయితే రక్షింపబడిన తర్వాత అంటే యేసు ప్రభుని లేదా రక్షణకర్తగా అంగీకరించి దేవుని సృష్టికర్తగా అంగీకరించిన తర్వాత ఇక మన అనుదిన జీవితంలో దేవుని మనము ఒక మేకర్గా చూడాలి. అంటే ఒక కుమ్మరిగా. ఏ విధంగా అయితే దేవుడు ఒక కుమ్మరి ఒక మట్టిని తీసుకొని ఒక పాత్రను చేస్తాడు, అలాగే దేవుడు మన జీవితాన్ని రూపించాలనుకుంటాడు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం అంగీకరించి ఒప్పుకొని ఆయన ఆధిపత్యంలోనికి లేదా ఆయన యొక్క ప్రభుత్వంలోనికి వస్తే సరిపోదు. అనుదిన జీవితంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన యొక్క ఆధిపత్యం అంటే ఆయన యొక్క ఏదైతే చిత్త ప్రకారంగా ఏదైతే రూపించవలసి ఉందో దానికి కూడా మనం ఏం చేయాలి, సమర్పించుకోవాలి. అప్పుడే ఆయన చిత్తం మేరకు మనమేమైతాం, రూపింపబడతాం. ఎందుకంటే దేవుణ్ణి మనం ఏం చేస్తాం, సరే సృష్టికర్తగా అంగీకరించి మనం దేవుని సృష్టికర్తగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన సృష్టికర్తే. కాకపోతే నాకు ఏం తెలిసింది, నా దేవుడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడే నా దేవుడు లేదా నా సృష్టికర్త, నా ఆత్మ ప్రాణం సృష్టించి ఉన్నాడు, తర్వాత ఈ నరకాన్ని లేదా ఈ పరలోకం లేదా ఇవన్నిటికీ సృష్టికర్త ఆయనే, ఆయన లేకుండా ఏది రాలేదు అనే విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. అంటే దాన్ని తెలుసుకొని దాన్ని నేను విశ్వాసంతో అంగీకరిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, దేవుని యేసు ప్రభుని అంటే రక్షకునిగా అంగీకరించిన, దేవుని సృష్టికర్తగా అంగీకరించిన మనం వ్యక్తిగత జీవితంలో ఆయన చిత్తం మేరకు రూపింపబడటానికి సంపూర్ణ సమర్పణ చేసుకోకపోవడం వల్ల దేవుని చిత్త ప్రకారమైన రూపములోనికి, దేవుని చిత్త ప్రకారమైన ఏదైతే మన జీవితంలో చేయాలనుకున్నా అది చేయలేని పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే దేవుడు బలవంతంగా చేయడు. ఏ విధంగా అయితే కుమ్మరి చేతిలో మట్టి ఉంటుందో, మన్ను ఉంటుందో, ఆ మట్టి తనను తాను అప్పగించుకున్నప్పుడు కుమ్మరి ఏం చేస్తాడు, పూర్తిగా అంటే తన మనస్సులో ఉన్న ఆకారంలోనికి ఆ మట్టిని తీసుకొస్తాడు. అలాగే చాలాసార్లు ఏమైపోతామంటే మనము ఎక్కడ విఫలమవుతాం, యేసు ప్రభుని సృష్టికర్తగా ఒప్పుకున్నా, రక్షణకర్తగా ఒప్పుకున్నా, లేదా ఫలాంది ఇవన్నీ ఒప్పుకున్నా కూడా మన అనుదిన జీవితంలో లేదా వ్యక్తిగతంగా దేవునికి సమర్పించుకోవడంలో, అంటే ప్రభా నీవు నన్ను ఏం చేయాలనుకుంటున్నా, నన్ను ఏ విధంగా రూపించాలనుకుంటున్నా, నన్ను ఏ విధంగా నడిపించాలనుకుంటున్నా, దాని ప్రకారంగా నేను నడవటానికి ఇష్టపడుతున్నాను, నన్ను నేను ఏం చేసుకుంటాను, సమర్పించుకుంటాను అని మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడంలో విఫలమవుతూ ఉంటాం. అందుకే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథంలో మనం 45:9 ఒకసారి మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 45:9. యెషయా గ్రంథం 45:9 ఇక్కడ ఏముంది, మంటి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. తనను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. కానీ వాస్తవానికి అయితే సృజించినాను, కానీ ఇక్కడ మేకర్ అంటే సృజించిన అనే భావం కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఏముంది, మంటి కుండను అంటే మట్టిని తీసుకొని ఒక కుండను చేసేటువంటి ఎవరైతే కుమ్మరి ఉన్నాడు, కుమ్మరి ఏం చేస్తూ ఉన్నాడు,
ఏం చేస్తున్నాడు, తన మనసులో ఉన్న రూపం మేరకు ఆ యొక్క మంటిని తీసుకుని రావాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడ మంటి కుండ అంటే ఏమంట, పెంకులలో ఒక పెంకై ఉండి ఇదేం చేస్తుందంటే ఎవరితో వాదిస్తుంది? కుమ్మరితో వాదిస్తుంది. అంటే ఏం కావట్లేదు, కుమ్మరి చెయ్యాలనుకున్న రూపంలోనికి రావడానికి మంటి కుండ ఏం కావట్లేదు, సిద్ధంగా లేదు. అందుకే అక్కడ ఏముందంట, తన్ను రూపించినటువంటి వానితో నువ్వేమి చేయుచున్నావని అనదగునా, వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా. అంటే ఇక్కడ ఏమైపోతుంది అక్కడ అంటే, దేవుని యొక్క ప్రణాళికకు తమను తాము అప్పగించుకోవడంలో ఏమైపోతున్నారు, విఫలమవుతున్నారు. ఎందుకు విఫలమవుతున్నారు? ఎందుకంటే వీళ్ళేం చేయాలనుకున్నారు, తమకు తామే తమ జీవితాన్ని రూపించుకోవాలనుకున్నారు. తమ కోరిక మేరకు తమ భవిష్యత్తును చేసుకోవాలనుకున్నారు. తమ కోరిక మేరకు తమకు చుట్టూ ఉన్న వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. అలా చేయటం వల్ల మనం ఏం చేస్తాం, దేవునితో వాదిస్తాం. ఎందుకంటే దేవుడు చేసేది మనకు నచ్చటం లేదు, దేవుని ప్రణాళిక మనకు నచ్చటం లేదు, దేవుని యొక్క దేవుడు మనల్ని రూపించినప్పుడు వచ్చే బాధ లేదా మనల్ని మలుస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆ బాధ మనకు నచ్చటం లేదు. నచ్చని కారణం బట్టి మనం ఏం చేస్తాం, దేవునితో వాదించటం. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడేమో, దేవుడు ఏం చూస్తున్నాడేమో, దేవునికి అసలు అంటే నా జీవితాన్ని ఎలా మలపాలో, ఎలా చేయాలో, ఎలా నడిపియాలో దేవునికి తెలియటం లేదు. అంటే ఇలాగా ఏం చేస్తూ ఉంటామంటే సనుగుతూ ఉంటాం, గునుగుతూ ఉంటాం. దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడంలో ఏం చేస్తాం, విఫలమవుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేకర్గా ఉన్నటువంటి అంటే ఒక కుమ్మరిగా ఉంటున్నటువంటి ఒక దేవునికి మనల్ని మనం అప్పగించుకొని ఆయనతో ఎటువంటి వాదన పెట్టుకోకుండా, ఆయన మీద ఎటువంటి సనుగులు సనగకుండా, దేవా నీవు నన్ను ఏ విధంగా అయితే రూపించాలనుకుంటున్నావో, ఏ విధంగా నువ్వు నన్ను నడిపించాలనుకుంటున్నావో ఆ విధంగా నన్ను రూపించి నన్ను నడిపించమని సమర్పణ చేసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది, దేవుని కార్యము అంటే దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనము నడిపింపబడతా, రూపింపబడతా, కట్టబడతా, మళ్ళీ చివరికి సరి అయిన దేవుడు కోరుకున్న గమ్యానికి మనం చేరుకోగలుగుతాం. అందుకే ఈరోజు సమస్య ఎక్కడొస్తుంది, యేసు ప్రభుని దేవునిగా ఒప్పుకున్నారు, యేసు ప్రభుని రక్షకునిగా ఒప్పుకున్నారు, యేసు ప్రభుని సృష్టికర్తగా ఒప్పుకున్నారు, యేసు ప్రభువు నాకు ప్రభు అని ఒప్పుకున్నారు. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమున బాప్టిజం తీసుకున్న వారు ఉన్నారు. అలాగే దేవుడు గొప్పవాడు, మంచివాడు, పలానా పొగడ్తలు చేసే వాళ్ళు ఉంటారు. ఇదంతా చేసి కూడా ఇంకా ఎవరితో వాదిస్తూ ఉంటాం, దేవునితో మనం వాదిస్తూ ఉంటాం. ఎందుకు వాదిస్తున్నా? ఎందుకు అంటే దేవుడు చేసేది మనకు నచ్చటం లేదు. ఎందుకు అంటే దేవుడు చేసేది మనకు నచ్చటం లేదు. మనమేమనుకుంటున్నా, ఇలా జరిగితే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఈ విధంగా ఉంటే బాగుండు అని మన సొంత అభిప్రాయాలు అంటే సొంత ఆలోచనల మేరకు మనము ఇలా అనుకుంటాం. మన చుట్టూ ఉన్న వారు ఈ విధంగా ఉండాలి, లేదా నేను ఈ విధంగా ఉండాలి, లేదా నాకున్న చుట్టూ ఉన్న వస్తువులు కూడా ఈ విధంగా ఉండాలి. అంటే మనం అనుకున్నట్టుగా ఉంటే మనం సంతోషపడతాం, తృప్తి పడతాం. కానీ ఒకవేళ భిన్నంగా ఏదైనా జరిగితే అప్పుడు ఏమవుతాం, వెంటనే వాదనకు దిగుతా, దేవుణ్ణి దూషించటము, నిందించటము, అవమానపరచటము జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునితో వాదన పెట్టుకోకుండా దేవునికి మనని మనం అప్పగించుకోవాలి. ప్రభు, నన్ను నేను రూపించుకోలేను, నా జీవితాన్ని నేను కట్టుకోలేను, నా మనసుని నేను నా స్వభావాన్ని నేను మార్చుకోలేను, నా జీవిత గమ్యాన్ని నేను ఏం చేయలేను, చేరలేను. కాబట్టి నీవు నన్ను రూపించు, నీవు నన్ను కట్టు, నీవు నన్ను గమ్యానికి చేర్చు, ఇదిగో నీ సహాయం నాకు కావాలి, ఇదిగో నీ యొక్క నడిపింపు నాకు. ఆ విధంగా మనం దేవుని ముందు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తా, సంతోషంగా మనల్ని తన చేతిలో తీసుకొని మనకు ఒక రూపాన్ని ఇచ్చి, మనకు ఒక ఆకారాన్ని ఇచ్చి, తన మహిమకు అంటే తనకు మహిమ కలిగే పాత్రగా మనల్ని చేస్తాడు. తనకు మహిమ తెచ్చే వ్యక్తిగా మనల్ని దేవుడు మారుస్తాడు.
అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? నేను దేవుణ్ణి సృష్టికర్తగా ఒప్పుకుంటే సరిపోదు, రక్షణకర్తగా ఒప్పుకుంటే సరిపోదు, దేవునిగా ఒప్పుకుంటే సరిపోదు. ఏం కావాలి? నా అనుదిన జీవితంలో కూడా ఎవరికి నన్ను నేను అప్పగించుకోవాలి. కుమ్మరి అయిన దేవునికి నన్ను నేను అప్పగించుకోవాలి. అప్పుడే నేను సరి అయిన రీతిగా రూపింపబడతాను. నా స్వభావం మార్చబడుతుంది, నా అలవాట్లు మార్చబడతాయి, నా తీరు పద్ధతులు మార్చబడతాయి, నా జీవిత విధానం మారుతుంది. ఎప్పుడు ఎవరు మార్చగలుగుతారు? దేవుడు నన్ను మార్చగలుగుతాడు. కాబట్టి దేవుడు నన్ను మార్చుతాడు అని తెలిసి అవగాహన నుండి కూడా సమర్పణ చేసుకోకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. అందుకే దేవునికి మనం ఏం చేసుకోవాలి? సమర్పణ చేసుకోవాలి. అందుకే దేవునితో ఏం కావద్దు? వాదించొద్దు. ఆయన మనకి ఏదన్నా చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మనకి ఏదన్నా చేసినప్పుడు ఆయన మనకేం చేస్తాడు? మేలే చేస్తాడా, కీడు చేస్తాడా? మేలే చేస్తాడు. అందుకే భర్త ఏమనుకుంటాడు? భార్యను తనకు నచ్చినట్టుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. భార్య ఏమనుకుంటుంది? భర్తను తనకి నచ్చినట్టుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తల్లిదండ్రులు ఏమనుకుంటే పిల్లల్ని తమకు నచ్చినట్టుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరి స్వార్థం వాళ్ళదే అయిపోయింది. ఎవరి స్వార్థం వాళ్ళదే. అందుకే వాళ్ళకి నచ్చిన విధంగా వీళ్ళను మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, నూరిపోయడానికి ప్రయత్నం చేస్తారు. చేసి ఏం చేస్తారు? ఇదిగో అని చెప్పి వారిని ఒక రకంగా ఏం చేస్తారు? తమకు నచ్చినట్టుగా మోల్డ్ చేసుకుంటారు. అనా ఎందుకు అంటే ఏం కావట్లేదు అనా? దేవుడు అంటే కుమ్మరి అయిన దేవునికి తమను తాము సమర్పించుకునే మనస్సు లేదు. అందుకే ఒకవేళ మనుషులు తమకు నచ్చినట్టుగా మనది మలుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం వాళ్ళకు నచ్చినట్టుగా మలచబడితే వాళ్ళు సంతోషంగా ఉంటారు కొన్నాళ్ళు, నువ్వు సంతోషంగా ఉండొచ్చు, కానీ నిత్యత్వములోకైతే ప్రవేశించలేం. అందుకే ఖచ్చితంగా ఏమవుతుంది? అక్కడ విభేదాలు అనేవి వస్తూ ఉంటాయి. అందుకే ఈరోజు ఏం చేయాలంట?